శేఖయ్య ఇచ్చాను కదా, ఇంకా బయలుదేరండి. అసలు ఎవరా మీరు? సరే ఇలా ఇంట్లో మీరు చేయడానికి చూస్తున్నారు. ఎవరు మీరు? మీరు గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మీరు? వచ్చాం. ఎక్కడ నీ మొగుడు? డీసీపీ వాడిని ముందు బయటికి మాటలు మర్యాదగా రాని ఆయన ఇంట్లో లేడు. మర్యాదగా బయటికి నడవండి. వెళ్ళే ముందు ఒక్కసారి ఏంటి ఆ విషయం నాతో చెప్పండి, నేను చెప్తాను. మరి ఏమీ లేదు, నీ మొగుడు ఏదో ఎంత హీరో అంటగా ఆ బయలుకి మనుషుల్ని అరెస్ట్ చేశాడంట. ఈ ఏరియాకి మొత్తం కదా వాళ్ళే ఇరిపించడానికి ఒకరోజు విక్రమ్ సింగ్ భైరవ్ సింగ్ బాధ వాళ్ళతో తలపగురుగా సమాధానం చెప్పారంట. వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పు. వాళ్ళు చూస్తే నా భర్త మీరండి వాళ్ళని ఆయన సర్వీస్ లో చాలా మందిని చూశారు. మర్యాదగా ఇక్కడ నుంచి బయటికి నడవండి. బాబుకు కూరల్లో విషం ఉంటుంది, పండల విషం ఉంటుంది, ఇల్లు విషమే. పెట్టుకోవద్దని చెప్ప. మీరు తాజ్ పామ్ అయితే మీ తల చిత్త కొట్టి మరి చంపుతాడు రా నా భర్త. మంచిగా చెబితే ఏం చేద్దాము చెప్పు. అరటి పండు మీద భక్తులాగా తీసి ఒంటి మీద తీసి అలా చేద్దామంటావా? చాలా అసహ్యంగా ఉంటుంది. అలా చుట్టే చూడడానికి మరీ అసహ్యంగా ఉంటుంది. ఆడదాంతో ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గలేదు? మీకు మనిషిలా రాక్షసులా? ఎన్ని తిట్టినా ఉంటావు, పడి ఉంటావు. ఒకే ఒక్కసారి మమ్మల్ని స్వర్గలోకం చూపి నా
భర్త వచ్చాడంటే మిమ్మల్ని ముక్కలుగా నరికేస్తాడు. ఆయన రాకముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, కనీసం మీ ప్రాణాలైనా మిగులుతాయి. చూడు పాప, ఏమడిగాడు? నీ ఆస్తులేమన్నా అడిగాడా? లేదా నీ ఆస్తులేమన్నా అడిగాడా? నీ పక్కన 10 నిమిషాలు అడిగాడు, అంత మాత్రం దానికి అలా మాట్లాడడం తప్పు కదా? తప్పున్నారా? మీలాంటి వాళ్ళని నడి లోటు మీద ఉరి తీయాలరా. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, మాలాంటి ఆడవాళ్ళకి రక్షణ కూడా కలుగుతుంది. దేవలోకం నుంచి రంభ, ఊర్వశి, మేనక, ఈ లోకంలో ఈశ్వరేరాణి, చిలుకు చిమ్ముతా, వీళ్ళందరూ అందరినీ చాలా రాసి బొమ్మ పోసినావు కదా. నిన్ను కన్నా నీ బాబు ఎంత రచకలై ఉంటారో. దుర్మార్గులారా, ఒక ఆడదాన్ని బలకరించడానికి మీకు సిగ్గలేదు. మీరు కూడా పుట్టింది నా లాంటి ఒక ఆడదానికేరా. అలాంటి సెంటిమెంట్లు మాకు లేవమ్మా. మరి ఏ బొమ్మ అయినా మాకు ఓకే. మీకు 2 చేతులెత్తి మొక్కుతాను. మీ ఇద్దరు నాకు అన్నయ్య లాంటి వాళ్ళు. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి. నీ అమ్మకు పుట్టావా? మా అబ్బకు పుట్టావా? దీన్ని ఇలా పాడు చేసి వదిలేయటం కాదురా. ప్రతి సినిమాలోను, ప్రతి సాంఘిక నాటకాల్లోనూ ఈ రేపు సీన్లు చూసి చేసి ఈ జనానికి విసిగెత్తిపోయింది. దీనికి మనం కొత్తదనాన్ని తీసుకొద్దాం. చెప్పనియా, ఏం చేద్దాం? నువ్వే చెప్పనియా. ఏ భర్త బతుకుండగా ఏ భార్య పట్టని గదిని దీనికి సృష్టిద్దాం. అందుకోరా. నీ చేతుకున్న గాజులు పగలగొట్టు. లేదు, నా ప్రాణం పోయినా నేను పని చేయను. చూడు పాప, కన్నుడంత ఖండబలం ఉంది, కవచ కుండలాలు లేవు. శకుని అంత కసి ఉంది, మేనల్లో లేరు. రావణాసుడు అంత బలం బలగం ఉన్న ఆడదాని వీక్నెస్ లేదు. ఈ జనానికి టికెట్ లేకుండా చూపించమంటావా? లేక నీ అంతట నువ్వే ఈ పసుపు
చీర కట్టుకుంటావా? భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా భర్త బతికుండగా ఈ పాడు పనికి ఒప్పుకోదు. ఏ భార్య అయినా తన భర్త చేతుల్లోనే సంతోషంగా కన్నుమూయాలనుకుంటుంది. నా ప్రాణం పోయినా సరే నేను ఈ పని చెయ్యను కాక చెయ్యను. మా చేత నువ్వు చీర ఇచ్చుకోవటం, గాజులు కొట్టు చుడిపించుకోవటం, పూలు ఆగించుకోవటం ఎందుకు తమ్ముడు, ఇది మాటలతో చెబితే వినేటట్లు లేదురా. దీన్ని ఓ పట్టు పట్టాల్సిందే. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। असुरुడు సృష్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచించిన నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య పుటన వేలు సాక్షిగా ముందర చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముండి సృష్టించిన ఆ వంచకుడని అడగండో మీరు అరవండో. నరమేతుకు మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిద్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారుమోగిన కళ్ళుండి చెవులుండి కనని వినని కారకులను అడగండో పంచముండి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్టం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక వద్దని అరవండో పంచముని సృష్టించిన ఆ వంచ
మంది ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఈనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధన సామ్యం ఇక తప్పదు ప్రతి ఒకడు ఒక భూమై ఒక మెరుపై నిలవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముంగి సృష్టించిన ఆ వంచన తల పెంచగ కదలండో గెలవండో ఈనాటి మనం ఏడా ఉన్నా ఓకే తమ్ముడు వస్తాడు డైలాగులు కొట్టాలా